నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ధర్నా. పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను వెంటనే అమలు చేయాలని, డబుల్ డ్యూటీ చేసే కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పెండెం సత్యానందం. కాకినాడ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం. హెల్మెట్ వాడకం, ట్రాఫిక్ రూల్స్ మరియు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ట్రాఫిక్ 1 ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ బి శంకర్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మల్లేపల్లి హోటల్ వద్ద వివాదాస్పదంగా మారిన వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం కాబట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించాలన్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి. ఇక డీటెయిల్స్ చూస్తే, గండేపల్లి మండలం మల్లేపల్లి హోటల్ వద్ద ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా వివాదం తారాస్థాయికి చేరుకుంది. హిందూ మతాన్ని కించపరిచేలా హోటల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాంసాహారం విక్రయించడంపై విశాఖపట్నం ఏపీ సాధు పరిషత్ సభ్యులు మండిపడుతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లి హోటల్లో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాను విశాఖపట్నానికి చెందిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి, త్వరగా శ్రీరామ్, సుబ్రహ్మణ్య స్వామి, సన్యాసేశ్వర స్వామి, మురళీ స్వామి, సుధాస్వామి తదితరులతో కలిసి మిలిటరీ హోటల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడుతూ హోటల్ యజమాని ఏరుకొండ రఘురాంతో మాట్లాడి ఫోటోలు పెట్టి వ్యాపారం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని, ఇలా స్వామివారి నమూనా పెట్టకూడదని నచ్చ చెప్పడం జరిగిందన్నారు. అయితే హోటల్ యజమాని రఘురాం అందుకు అంగీకరించటం లేదన్నారు. వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు పూజిస్తారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశం కాబట్టి ఆ నమూనా తీయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించాలని అన్నారు. 2 రోజుల్లో తీయకపోతే రాష్ట్రంలో స్వామీజీలతో ఇక్కడే టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. మన రాష్ట్రంలో మీరు ఇంకోటి నేను చెప్తున్నాను, మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కడైనా ఆలయ నమూనాతో ఎక్కడైనా ఏ హోటల్లోనైనా మీరు చూపించండి, ఖచ్చితంగా వీ విల్ కన్సిడర్ అబౌట్ యూ. ఖచ్చితంగా మేము మీ మాటలు అసలు ఎక్కడైనా ఏ హోటల్లోనూ ఆలయ నమూనాతో ద్వారపాలకులతో ఒక శివలింగం పెట్టి నందీశ్వరుడు భృంగేశ్వరుడు లేకపోతే ఒక రాములు వారిని పెట్టి అయోధ్య రాములు వారిని పెట్టి అక్కడేమో వాటి పక్క ఏమో ఆంజనేయుడు గరుకుమంతుడు ఉండి ఎక్కడైనా చూపించండి. మీ మీద మేము ప్రేమతో చెప్తాము, మీరు బాగుండాలి, మీ హోటల్ బాగుండాలి, మీ హోటల్ బాగుండాలి, మీరు ఇంకా అభివృద్ధి కావాలి. దయచేసి హిందువుల తాలూకా ఒక హిందువుగా మీరు మనోభావం చేసేది. అందుకే చెప్తాను, మీరు ప్రేమతో పెట్టారని నేను చెప్తున్నాను. దేవుడి మీద పెట్టారో లేదా దేవుడు అవమానించాలని పెట్టారు చెప్పట్లా, మీరు భగవంతుడి మీద ప్రేమతోనే పెట్టారు. కాకపోతే ఏంటంటే మొత్తం అందరి సెంటిమెంట్లు కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు పెట్టేటప్పుడు మీ గ్రామ పురోహితులు ఎవరో ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకొని పెట్టారు, కాదన్నారు, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు అవును చెప్పారు, కాదన్నాలే మీరు ఎందుకంటే ఎవరైనా సలహాలు తీసుకొని మీరు చేస్తారు. దయచేసి ఇప్పుడు హిందూ సమాజం అంతా కూడా చాలా బాధాతప్త హృదయాలతో ఉన్నారు. ఎందుకంటే విగ్రహమే దేవుడా సార్, ఈ దేవుడు కదా సార్, విగ్రహం పెట్టుకోమన్నారు. విగ్రహం అంటే చెప్పుకున్నారు, పెద్ద పెద్ద ఫోటోలు ఉంటాయి. 12 అడుగులు తిరుపతిలో ఉన్నాయి సార్, అది తప్పులేదు, ఇది ఒకటే తప్ప. విగ్రహం పెట్టుకోవడం తప్ప ఉన్నాయి మనం, ఇది తప్ప సార్. తిరుమల మీరు ఆలయం మనం ఇది కాదు సార్, ఆలయం నమూనా కాదు సార్, కాదు సార్. ఇది పరిస్థితులు ఇది ఆలయం నమూనా. ప్రధాన విషయంలో మాట్లాడారు, మీరు జేవీజీలు పెట్టారు. మామూలు ఒక వెంకటేశ్వరం పెట్టుకున్నారనుకోండి అది వేరు, కానీ జేవీజీలు ద్వారపాలకులు పెట్టారు, స్వామివారి ఆలయం నమూనా తెచ్చారు. అది సార్ మీరు చూడండి సార్, నమూనా అంటే దింపడమే నమూనా సార్. 2 రోజులు అందులో నాన్ వెజ్ పెడుతున్నారు.
ఏ హోటల్లో లేదని అడుగుతున్నాం సార్. ఏ హోటల్లో లేదు. వెంకటేశ్వర స్వామి వారి 12 అడుగులు విగ్రహాలు పెట్టుకొని ఏ హోటల్లో లేదు సార్. పెట్టుకుంటారు కాదన్నా. ఏ దేవుడా సార్? ఆ దేవుడు కదా సార్. చిన్న ఫోటో నుంచి ఏదైనా దేవుడే సార్. నేను ఒక రాయిని కూడా దేవుడిగా కొలుస్తాను సార్. మనందరం హిందువులుగా మనం ఆలయాన్ని మనం డెఫినెట్గా సార్. ఇదంతా మొత్తం చేతితో చేసిన ఆటలు చేతితో చేసిన ఆర్ట్ సార్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన ఆర్ట్ సార్. ఏం లాంటి మొత్తం 2 అడుగులు వెడల్పులో మనం పెంచుకున్నాం సార్. ఇప్పుడు ఇది తీసేయడం వల్ల మనకేనా మీ కళతో చూసేది ఒకటి కాదంటే నేను అడిగేది ఏంటంటే దీనివల్ల కాంట్రవర్సీ అవుతాం తప్ప కాంట్రవర్సీ చేయాల్సింది కాదు. అందుకే కళ్ళతో చూడండి నేను చెప్పింది సార్. అనేది తీసేయడం వల్ల మన వ్యాపారానికి ఇబ్బంది తేడా ఏది మామూలుగా అడుగుతుంది. మామూలుగా మనం మాట్లాడుతున్నాం. ఇష్టదైవం సార్. ఇష్టదైవాన్ని తీసేయమన్నది అంటే మాకు ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ ఉండాలి. మీరు బాగుండాలి, మీ వ్యాపారాలు బాగుండాలి, మీరందరూ సుఖంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంత చేసేటప్పుడు ఇది ఒక ఆలయం నమూనా. మన నమూనా కాదు సార్. ఆలయ నమూనా కాదు. చూడండి సార్. ద్వారపాలకులు సార్ వచ్చి చూడండి సార్. ద్వారపాలకులు పెట్టారు. మీరు చాలా ఇష్టంతో నివాసాయ కోట్లాది మంది హిందువుల మనోభావాలకి ప్రతిరూపం శ్రీ వెంకటేశ్వర స్వామివారు, కలియుగ ప్రత్యక్ష దైవం. అటువంటి స్వామివారికి దేశ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని ఎంతో ఆరాధనతో భక్తితో పూజించే స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఆ సెట్టు వారు ఇక్కడ రాయుడు మిలిటరీ భోజన హోటల్స్లో వారు పెట్టడం చాలా బాధాకరం. మేము వారిని మరీ విజ్ఞప్తి చేయడం జరిగింది హోటల్ యాజమాన్యానికి. దయచేసి రాష్ట్రంలో అనేక హోటల్స్ ఉన్నాయి, వందలాది హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్లో వారి ఇష్టదైవాలు ఫోటోలు పెట్టుకుంటారు. మేమేమీ కాదనడం లేదు. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. హోటల్కి మనం వ్యతిరేకం కాదు. మీ వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ హోటల్స్లో ఆలయాల నమూనాతో సెట్లు మాత్రం వేయొద్దు. హిందువుల మనోభావాలు గాయపరచొద్దు. విగ్రహాలు పెట్టుకుంటారా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫోటోల మరొకట. కానీ శ్రీశైలం మల్లన్న ఆలయ నమూనా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనా, వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం నమూనా, ఈ నమూనాలు వద్దు. అక్కడ ద్వారపాలకులు వద్దు. విగ్రహాన్ని పెట్టారు, పెట్టుకుని పూజించుకోండి. ఆ ద్వారపాలకులు పెట్టి హిందువుల మనోభావాలని మనమే కించపరుచుకుంటే, ఒక హిందువులుగా మన దైవాలకి ప్రాశస్యాన్ని పెంచాలి. మన హిందూ ధర్మాన్ని మనం ఉద్ధరించాలి. మన హిందువుల సెంటిమెంట్ని మనం గౌరవపరచాలి. మన వెంకటేశ్వర స్వామికి వన్నీ తేవాలి మనం. అరే హిందువులు ఏంటయ్యా హోటల్స్లో వ్యాపార కేంద్రాలుగా దేవుళ్ళు వాడుకుంటున్నారనే అపకీర్తి దయచేసి ఈ హోటలే కాదు, 2 రాష్ట్రాల్లో ఏ హోటల్ యాజమాన్యం కూడా దయచేసి తేవద్దు. దేవుణ్ణి దేవుడిగా చూడండి. మీకు ఆత్మాభిమానం, ప్రేమాభిమానం, భక్తి పారవస్యం ఉంటే దయచేసి మీరు ఫోటోలు పెట్టుకోండి, పెద్ద ఫోటోలు పెట్టుకోండి. కానీ ఆలయ నమూనా సెట్లు మాత్రం వేయొద్దు. అక్కడ నాన్ వెజ్ పెట్టి రకరకాల ఒక ఆలయానికి వెళ్తే ఎంతో భక్తితో వెళ్తాం, ఎంతో ఆనందంగా వెళ్తాం, శాకాహారంతో వెళ్తాం, రాత్రంతా పవిత్రంగా గడిపి వెళ్తాం. కానీ ఒక ఆలయం నమూనా సెట్ హోటల్లో కనిపిస్తే ఏది హోటల్లో పవిత్రత? అక్కడేమో నాన్ వెజ్ తింటారు. హోటల్లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒక ఆలయం నమూనా కనిపించిందంటే అక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగితే మన దేవుణ్ణి, మన దైవాన్ని, మన దేవాలయాన్ని, మన వెంకటేశ్వర స్వామిని మనమే కించపరుచుకుంటామా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? కాబట్టి దయచేసి హోటల్ యాజమాన్యం వారు మన మిత్రులు, వారు బాగుండాలి, వారి వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి మీద మచ్చ ఇక్కడ ఏర్పడింది. రాష్ట్రంలో అందరూ బాధపడుతున్నారు. ఆలయ నమూనా వేయడం ఏంటి, ఆలయం సెట్ అక్కడ ఒక రూపాన్ని వేయడం ఏంటి, ద్వారపాలకులు పెట్టడం ఏంటి, ఏమిటిది అని ప్రతి హిందూ మనోభావాలు సెంటిమెంట్ గాయపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా మీరు దాన్ని రూపమాపాలి, దాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే మరి దీని వెనక ఎవరైనా ఉండి చేస్తున్నారా? దీని వెనక ఎవరైనా ఇతర మతస్థులు లేకపోతే హిందువులు దేవాలయాలు వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధముగా మీరు ఈ సమస్య పరిష్కారం హోటల్ యాజమాన్యం కానీ దయచేసి శాసనసభ్యులు మీరు కానీ టీటీడీ మెంబరు
జోసులు నెహ్రూ గారిని పరిష్కరించకపోతే దీని వెనక ఎవరైనా వేరే శక్తులు నడిపిస్తున్నాయా అనే అనుమానాలు హిందూ సమాజానికి వస్తాయి. దయచేసి అలాంటివి అనుమానాలు వద్దు. ఎక్కడితో దీని ముగింపు పలకండి దయచేసి. మేము మరీ వారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది. జోసులు నెహ్రూ గారు అలాగే హోటల్ యాజమాన్యం పోలీసు వారు అందరూ సమన్వయంతో హిందువుల తాలూకా ఈ సెంటిమెంట్తో ఉండే ఈ అంశాన్ని ఎక్కడితో ముగింపు పలకాలని మేము మరీ కోరుతున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడే మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష ప్రారంభిస్తాం. ఖచ్చితంగా హిందువులకి వెంకటేశ్వర స్వామికి హిందూ ధర్మానికి కానీ గ్లాని కలిగితే ఖచ్చితంగా మా మీద అనేక గురుతర బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి. హిందువుల మనసులు గాయపరిస్తే హిందూ దేవుళ్ళు కించపరిస్తే చూస్తూ ఊరుకోదు హిందూ సమాజం. హిందూ సమాజానికి ప్రతినిధులుగా ఖచ్చితంగా మేము మాట్లాడుతాం, స్పందిస్తాం. ఇక్కడే హోటల్ దగ్గరే మేము టెంట్ వేసుకొని 2-3 రోజులు మేము అవకాశం ఇస్తున్నాం. ఖచ్చితంగా మేము టెంట్ వేసుకొని నిరహార దీక్ష చేస్తాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హిందువుని కూడా మేము పిలుస్తాం. ఉభయ రాష్ట్రాలు ఉండే స్వామీజీలకి మేము సమాచారం ఇస్తాం. హిందువులందరూ వస్తారు. ఆ రోజు జరిగే ఏ సమస్యకైనా ప్రభుత్వానిది, పోలీస్ డిపార్ట్మెంట్ది, అలాగే హోటల్ యాజమాన్యదే బాధ్యత. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది వచ్చినా కూడా మాది బాధ్యత లేదని